ఎస్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఆమె బాబాయ్ పిన్ని ఇంటినే ఫోర్జరీ సంతకంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రభావతి తన తల్లిని చివరి దశలో పట్టించుకోకపోవడంతో తాము ఆమెకు పరిచయాలు చేసి కర్మకాండాలు సైతం తామే నిర్వహించామని, ఆమె అనారోగ్యంతో ఉండగా ఆమెను ఆదర్శించామని, కృతజ్ఞతతో పెద్ద కడిమిలోని 303 చదరపు గజాల నివాస స్థలాన్ని, అందులో నిర్మించిన ఇంటిని తమకు చెందే విధంగా వీలునామా రాసిందని, ఆమె చనిపోయే వరకు ఏమి మాట్లాడదని, ప్రభావతి ఆమె చనిపోయిన తర్వాత తన పేరుతో ఆ స్థలము ఇల్లు రాసినట్లు ఫోర్జరీ సంతకంతో వీలునామాను సృష్టించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాబాయ్ పిన్నిలు ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలుగా ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఏలూరు జిల్లా మరిబంధం గ్రామం. అక్కడ మా అత్తగారు సిబి కంపెనీ దగ్గర ఒక హౌస్ ఉందండి. ఆవిడ ఒంట్లో బాగోపోతే విజయవాడ హాస్పిటల్ తీసుకొచ్చామండి. అక్కడ సరిపోద్దని చెప్పారండి. వీళ్ళు డ్రామా చేశారండి సరిపోద్దని. మేము ఇంటికి తీసుకొచ్చామండి. మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ 2 రోజుల్లో చనిపోతాను మనిషి 2 నెలల 15 రోజులు చనిపోలేదండి. గ్రామ పెద్దలో నువ్వు చూడయ్యా శుభ్రంగా కడితేసి కర్మకాండాలు చేయి మేము చూస్తామని చెప్పారండి. ఆవిడ కొద్ది తెలివి వచ్చింది 4 రోజుల ముందు. ఆ తెలుగులో ఏం చెప్పిందంటే ఆ దస్తావేజులు మాకు ఇచ్చేయమని చెప్పిందండి. పెద్దల సమక్షంలో మాకు ఇచ్చేసారండి దస్తావేజులు, ఇంటి ఒరిజినల్. వీలునామా రాయమన్నదండి. సంతకం పెట్టలేను మీరు చేయించుకోమనండి. ఎంపటే మళ్ళీ మైండ్ చేంజ్ అయిందండి. ఆ పెద్దల సమక్షంలో నేను రాము గారు అనే ఒక రాసి ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో రాశానండి. వాళ్ళు విట్నెస్ చేశారండి. ఆ పెద్దలు ఈవిడి బ్యాంకులో చేస్తుందండి. ఆ కూతురు దావులూరి ప్రభావతి అని అల్లుడు గారు ఉన్నాడండి. వాళ్ళు మా దగ్గరికి వచ్చారండి. ఇట్లా చేసిందండి. నేనేం చేయలేము బాబు, మమ్మల్ని ఇలా చేసింది, ఆవిడ మోసం చేస్తుంది, ఇట్లా 10 మందిని మోసం చేసిందని చెప్పేసి తెలిసిందండి.